హరీష్ రావు ఏం చెప్తా ఉన్నాడే, లేదు లేదు మా బావ చెప్పింది చెప్పినట్టే చేసినాం మేము అంతమించి ఏం చేయలేదని హరీష్ రావు చెప్తున్నమాట. ఇదే ఉంటుంది. కానీ కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ కావడానికి ప్రధాన కారణం హరీష్ రావు ఇక్కడ. మరి వీళ్ళిద్దరు ఇప్పుడు కవిత కూడా ఈ మాటనే గట్టిగా చెప్తా ఉంది. కవిత బయటకు వచ్చిన తర్వాత ఆమె ఫస్ట్ చేసిన కామెంట్ ఇదే, కాళేశ్వరం ప్రాజెక్టులో మా నాన్న ఇన్వాల్వ్మెంట్ లేదు, హరీష్ రావు ప్రోద్బలంతోనే మా నాన్న ఇన్వాల్వ్ అయ్యారు అని ఆమె బయటకు వచ్చిన తర్వాత చెప్పిన మాట. మరి ఎందుకు ఇన్ని రోజులు పడతా ఉంది? కేసీఆర్నైనా హరీష్ రావునైనా లేకపోతే కేటీఆర్నైనా అరెస్ట్ చేయడానికి ఎందుకు ఇన్ని రోజులు పడతా ఉంది? అంటే మీకు అవసరమైనప్పుడు ఈ విషయాలన్నీ కూడా తెరపైకి వస్తాయి. ఏదైనా ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ తెరపైకి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా 4 రోజులు హడావడి చేసే పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు. ఇది ఎట్లా అంటే కాలక్షేపం, మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు ఇది కాలక్షేపం జరుగుతుంది. మళ్ళీ ఎలక్షన్ సమయంలో దీన్ని రేజ్ చేస్తారు. మళ్ళీ రేజ్ చేసి దీన్ని ఒక అస్త్రంగా వాడే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. ఇక్కడ 2 దొంగలే, 2 దొంగ పార్టీలు. ఇక్కడ దొంగలు జరి ఊర్లు పంచుకున్నట్టు ఉంటుంది పరిస్థితి. నోటీసులు ఇవ్వలేదంటారా? కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ పూర్తి సమయం ఇచ్చింది, సహజ న్యాయ సూత్రాలు పక్కాగా పాటించింది. కమిషన్ నివేదికను ప్రభుత్వం మీడియాకి ఇవ్వలేదు. అక్రమాలపై దర్యాప్తును ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. నివేదికను కొట్టేయాలన్న పిటిషన్లకు కాలం చెల్లింది. కేసీఆర్ నిర్ణయాలతో రాష్ట్రానికి నేరపూరిత నష్టం. కేసీఆర్ పిటిషన్పై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అంట. సరే, మీరు సిబిఐకి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు మీరు సిబిఐకి? మొత్తం కొన్నాళ్ళేమో